హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేందర్. మీరు చూస్తున్నారు ప్లంఫాస్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనము టేబుల్ టాప్ వాష్ బేసిన్ని ఎలా ఫిట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ప్లంబింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. టేబుల్ టాప్ వాష్ బేసిన్ అనగానే వచ్చేసి మనకు గ్రానైట్ ఒక టేబుల్ రావడం జరుగుతుంది. దానిపైన వచ్చేసి మనకు వాష్ బేసిన్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. దాన్ని వచ్చేసి మనం టేబుల్ టాప్ అంటాము. టేబుల్ టాప్ ఫిట్ చేసే ముందు వచ్చేసి గ్రానైట్ ఫిట్ చేసేటప్పుడు మనము 2 హోల్స్ వేయించుకోవాల్సి వస్తుంది. ఒకటి వచ్చేసి వేస్ట్ పైప్కు, ఇంకోటి వచ్చేసి వాటర్ కనెక్షన్కి అనేది. నేను వచ్చేసి ఆల్రెడీ ఈ గ్రానైట్ ఫిట్ చేసేటప్పుడు 2 హోల్స్ వేయించుకోవడం జరిగింది. వేయించుకున్న తర్వాత మనం ఇలా వాష్ బేసిన్ వేయించుకునేటప్పుడు ఇలా వాష్ బేసిన్ ఫిట్ చేసి మనము హోల్స్ వేయించుకోవాల్సి ఉంటుంది. సో నేను ఆ విధంగా హోల్స్ వేయించుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను పిల్లర్ కాక్ ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పిల్లర్ కాక్ ఫిట్ చేసిన తర్వాత ఫిట్ చేసే ముందు నాకు వచ్చేసి ఇక్కడ పిల్లర్ కాక్ థ్రెడ్డింగ్ లాంగ్ ఉంటుంది. సో నాకు వచ్చేసి ఇక్కడ పిల్లర్ కాక్ థ్రెడ్డింగ్ వచ్చేసి షార్ట్గా అయిపోవడం జరిగింది. దానివల్ల ఎందుకంటే నాకు వచ్చేసి ఇక్కడ గ్రానైట్ రావడం జరిగింది. గ్రానైట్ కింద ఒక వుడ్ షీట్ కూడా రావడం జరిగింది. దానివల్ల వచ్చేసి నాకు ఎక్స్టెన్షన్ నిప్పలు వేసుకోవాల్సి వచ్చింది. మీకు ఒకవేళ ఎక్స్టెన్షన్ నిప్పలు అవసరమైతే వేసుకోండి, లేదంటే పర్వాలేదు ఫ్రెండ్స్. వచ్చినట్టయితే ఓకే, మంచిది. సో నాకు ఇక్కడ మాత్రం నేను ఎక్స్టెన్షన్ నిప్పలు వేసుకొని ఫిట్ చేయాల్సి వచ్చింది. సో నేను ఇప్పుడు వచ్చేసి పీవీసీ కనెక్షన్ పైప్ ఫిట్ చేయడం జరుగుతుంది. దీని పీవీసీ కనెక్షన్ పైప్ ఫిట్ చేసిన తర్వాత అది వచ్చేసి యాంగిల్ కాక్ ఉంది కదా ఫ్రెండ్స్, యాంగిల్ కాక్ నేను పీవీసీ కనెక్షన్ ఫిట్ చేస్తాను. సో ఇప్పుడు నాకు పిల్లర్ కాక్ పూర్తిగా సెట్ అయిపోయింది. యాంగిల్ కాక్కి ఇది పీవీసీ కనెక్షన్ ఫిట్ చేస్తాను. సో యాంగిల్ కాక్ హైట్ వచ్చేసి మనకు మినిమం ఒక 20 ఇంచెస్ తీసుకున్నట్టయితే, ఒక ఫ్లోరింగ్ నుంచి ఒక 20 ఇంచెస్ హైట్లో యాంగిల్ కాక్ పాయింట్ తీసుకున్నట్టయితే మనకు సరిపోతుంది ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ వచ్చేసి మనము పైప్ రించ్ వాడాల్సిన అవసరం లేదు. మామూలుగా చేతితో లేదంటే మన స్క్రూ పానతో ఫిట్ చేసినట్టయితే ఓకే ఫ్రెండ్స్. సో తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు ఓకే, ఇది పూర్తిగా మనకు సెట్ అయిపోయింది పీసీ కనెక్షన్. తర్వాత వచ్చేసి మనం వేస్ట్ పైప్ ఫిట్ చేసుకుందాం ఫ్రెండ్స్. వేస్ట్ పైప్ ఫిట్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వేస్ట్ పైప్ ఫిట్ చేసే ముందు మీ వేస్ట్ కప్లింగ్ వచ్చేసి వైట్ సిమెంట్ అయినా, లేదంటే ఇక్కడ నేను ఎంసీల్ పెట్టడం జరిగింది. ఎంసీల్ అయినా ఖచ్చితంగా పెట్టాను ఫ్రెండ్స్, లేదంటే లీకేజ్ ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో నేను ఇక్కడ ఎంసీల్ పెట్టడం జరిగింది. ఎంసీల్ పూర్తిగా ఇలా పెట్టిన తర్వాత మనము ఇక్కడ హోల్లో మనం బేస్ట్ కప్లింగ్ వాష్ బేసిన్కి హోల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ అవుట్లెట్లో ఇలా ఫిట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనము ఎంసీల్ అయినా వైట్ సిమెంట్ అయినా పెట్టుకున్నట్టయితే మనం వచ్చేసి వాటర్ నట్ కింద టైట్ చేసినట్టయితే ఇక్కడ ఏమైనా గ్యాప్స్ ఉన్నట్టయితే గ్యాప్స్లో మొత్తము ప్రాపర్గా ఫీల్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల వచ్చేసి మనకు వాటర్ లీకేజ్ అనేది ఇక్కడ నుంచి రాదు ఫ్రెండ్స్. సో ఇలా మనము వాచర్ మాత్రం ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. వాచర్ మర్చిపోకూడదు ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో ఇలా మంకీ ప్లేయర్తో వచ్చేసి ఇలా పూర్తిగా చాలా టైట్గా ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ వచ్చేసి వేస్ట్ కప్లింగ్ అనేది కొద్దిగా లాంగ్ సైజ్ తీసుకోవడం జరిగింది. నాకు వచ్చేసి 4 ఇంచ్ వేస్ట్ కప్లింగ్ అనేది నాకు వచ్చేసి ఇక్కడ సెట్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి గ్రానైట్, ఇంకోటి వాష్ బేసిన్, ఇక్కడ వుడ్ షీట్ 1 ఇంచ్ వుడ్ షీట్ అనేది రావడం జరిగింది. దానివల్ల నేను కొంచెము వేస్ట్ కప్లింగ్ సైజ్ పెద్దగా తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను ఇక్కడ వేస్ట్ పైప్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. సో ప్రాపర్గా వేస్ట్ పైప్ వచ్చేసి దీనికి మనం స్పానర్ పెద్దగా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా చేతితో ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు, అవుట్లెట్లో పైప్ పెడుతున్నాను నేను. వేస్ట్ పైపు అవుట్లెట్లో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం ఎంసీల్ అయినా లేదంటే వైట్ సిమెంట్ అయినా ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. సో మనం వచ్చేసి ఇప్పుడు ఒకసారి వాటర్ చెకింగ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. వాటర్ చెకింగ్ చేసుకుందాము. సో ఇక్కడ మనకి ఎక్కడైనా లీకేజ్ ఉన్నట్టయితే తెలుస్తుంది. సో ప్రాపర్గా మనకి ఎక్కడ లీకేజ్ లేదు. ఇక్కడ వచ్చేసి మనం వైట్ సిమెంట్ అయినా లేదంటే ఎంసీల్ అయినా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీరు చూడవచ్చు, సో వాటర్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ప్లంబింగ్ వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.